వదినా, పిల్లలు కనిపించట్లేదేంటి? ఎక్కడున్నారు? ఈ గొడవంతా పిల్లల చెవిన పడితే బాగుండదని మీ అన్నయ్య వాళ్ళని గవర్నమెంట్ హాస్టల్లో చేర్పించాడు రాదా. హాస్టల్లోనా? అయ్యో, వాళ్ళు ఉండగలుగుతారా వదినా? పిల్లల మీద అంత ప్రేమున్నదానివి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇలాంటి అడుగు ఎలా వేశావు రాదా? అన్నయ్య, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను ఒక్కటే మాట చెప్తాను. నేను ఏ తప్పు చేయలేదు. నేను నీ చెల్లెలనన్నయ్య. ప్రాణం పోయినా తప్పుడు దారిలో వెళ్ళను. నువ్వు తప్పు చేయకపోయినా తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు కదమ్మా. వాళ్ళ నోటికి ఎలా అడ్డుకట్ట వేయగలవు? తప్పుడు ప్రచారం చేసేవాళ్ళ? ఎవరన్నయ్యా? ఇంకెవరు రాదా? ఆ సునంద బలరాంకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నా గురించే అంత తక్కువ చేసి మాట్లాడిందంటే ఆవిడ నిన్ను ఇంకెంత అవమానిస్తుందో నేను అర్థం చేసుకోగలను రాదా. ఆ అవమానాలని భరిస్తూ నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే అక్కడి నుంచి వచ్చేసేయ్. నేను రాలేనన్నయ్యా. నేను ఆ ఇంటికి వెళ్ళింది ఖుషి మీద ఉన్న అభిమానంతో. అలాగే అగ్రిమెంట్ ప్రకారం నా బాధ్యత పూర్తి చేసి పట్టాభికి ఇవ్వాల్సిన డబ్బు కట్టేసి మన సమస్య తీర్చేయాలన్న ఆలోచనతో. కాబట్టి నేను వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను. శ్యామ్ గారు ఇంకా మెసేజ్ చూసుకోలేదు. స్కూల్ వదిలేసే టైం అయింది. ఖుషి నా కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఖుషి, మీ అమ్మ ఇంకా రాలేదా? లేదు, తన కోసమే వెయిట్ చేస్తున్నా. ఈ రోజు నాకు ఐస్ క్రీమ్ ట్రీట్ ఇస్తానని చెప్పావు కదా, గుర్తుందా? గుర్తుంది. మా అమ్మకి కూడా ఈ రోజు నీకు ఖచ్చితంగా ట్రీట్ ఇవ్వాలని చెప్పాను. ఓకే అంది. అయితే నీతో పాటు నేను మీ అమ్మ కోసం వెయిట్ చేస్తాను. అసలు ఇదంతా ఈ పెద్దమ్మ వల్లే. పెద్దమ్మ ఏం తప్పు చేసింది అన్నయ్య? తననెందుకు అంటున్నావు? నిన్ను ఆ ఇంటికి పంపించిన పెద్ద మనిషి ఈవిడే కదా. పెద్దమ్మ మన కష్టం తీర్చడానికి సాయం చేసిందన్నయ్య. తనకి మనం రుణపడి ఉండాలి, కానీ తప్పు పట్టకూడదు. అత్తననాల్సిన మాటలన్నీ ఎప్పుడు అనేశాడు రాదా. మనసులో ఉన్న కోపం, ఆవేశం మొత్తం అత్త మీద చూపించాడు. అంత తిట్టినా నువ్వు నా పెళ్లి విషయం బయట పెట్టలేదు. నీ పెద్ద మనసుకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు పెద్దమ్మ. అన్నయ్య త్వరగా పంపిస్తే బావుండు. నేనే వెళ్ళి ఖుషిని ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు. అమ్మా, త్వరగా రా అమ్మా. ఇంతసేపు వెయిట్ చేస్తున్నావేంటి? ఏ ఖుషి, నువ్వు ట్రీట్ ఇస్తావని చెప్తే మా డ్రైవర్ని కూడా కొంచెం లేట్గా రమ్మని చెప్పాను. మా డ్రైవర్ వచ్చే టైం కూడా అవుతుంది. మీ మమ్మీ ఇంకా రాలేదు. ఏమో, దారిలో కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో. ఏంటి, ట్రీట్ తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈరోజు నువ్వు ట్రీట్ ఇవ్వకపోతే నేను నీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాను. ఇస్తానని చెప్పాను కదా, ఎందుకంత కంగారు పడతావు? మా అమ్మ వస్తానని చెప్పిందంటే ఖచ్చితంగా వస్తుంది. కాసేపు వెయిట్ చేయి. ఏంట్రాదా పదే పదే ఫోన్ చూస్తున్నావు? టైం అయిపోయిందా? ఓ, ఆ పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలా? అబ్బే, అదేం లేదన్నయ్య. చూడమ్మా,
నువ్వు పాప గురించి చెప్పావు కాబట్టి నీకు 10 రోజులు టైం ఇచ్చాను. కానీ ఆ ఇంట్లో ఎలాంటి మనుషులున్నారో తెలిసాక నువ్వు అక్కడుండే ఒక్కో నిమిషం నాకిక్కడ నరకంగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా నీ పని పూర్తి చేసుకుని ఆ ఇంట్లో నుంచి బయటపడు. అమ్మా ఎక్కడున్నావమ్మా? మీ అమ్మ వస్తుంది వస్తుంది అంటున్నావు కానీ నాకైతే మీ అమ్మ రాదనిపిస్తుంది. మా అమ్మ అలా చెయ్యదు, తప్పకుండా వస్తుంది. ఇంకో 5 మినిట్స్లో మా డ్రైవర్ వచ్చేస్తాడు. అంతవరకే నేను వెయిట్ చేస్తాను. ఏంటయ్యా నువ్వు? కష్టమో నష్టమో భరించి 10 రోజుల్లో వచ్చేస్తానని చెప్పింది కదా, మళ్ళీ ఇలా మాట్లాడి తనని కంగారు పెడతారేంటి? నిన్ను నోరు మూసుకుని ఉండమని చెప్పానా? అయ్యో లేట్ అయిపోతుంది. ఇకపై నేను ఎవ్వరి మాట వినను. అందరూ నేను చెప్పినట్టే వినాలి. రాధా, నీకు టైం ఇచ్చాను కాబట్టి నా వల్ల కాకపోయినా ఈ 10 రోజులు నేను ఓపిక పడతాను. అంతకు మించి ఒక్క రోజు కూడా నువ్వు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏదో ఒక కారణం చెప్పి అక్కడే ఉండాలని ప్రయత్నిస్తే మాత్రం నువ్వు ఈ అన్నయ్యని చంపుకు తిన్నట్టే. గుర్తుపెట్టుకో. అలా మాట్లాడకన్నయ్య. నువ్వు చెప్పినంటే వీలైనంత తొందరగా నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. ఎంతసేపు వెయిట్ చేసినా మీ అమ్మ రాదు. మీ అమ్మ వచ్చి ట్రీట్ ఇస్తుందని చెప్పి నన్ను చీట్ చేశావు నీతోటి కట్టిఫ్.